అంట పేదవాడి దృష్టిలో ఇది పనికి మాలిన అసెంబ్లీ అంట ఈ 1 నుంచి 5 వరకు జరిగే అసెంబ్లీ పేదవాడికి వచ్చేది లేదు సచ్చేది లేదు లొట్ట పీసు లేదు బీఆర్ఎస్ వాడు బీజేపీని తిట్టే బీజేపీ వాడు కాంగ్రెస్ ను తిట్టే కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ ను తిట్టే పాటపాటి కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే అసెంబ్లీ పెట్టడం వల్ల రోజుకు 1 కోటి చొప్పున 5 రోజులకు 5 కోట్లు అయ్యాయి 5 కోట్లతో ఇల్లు లేని పేదలకు ఇల్లులు కట్టియవచ్చు కదా ఈ 3 దరిద్రపు పార్టీలు దద్దమ్మ పార్టీల వల్ల పేదలకు శని పట్టుకున్నట్టు అయింది పేదలకు ఈ శని పోవాలంటే పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే పేదలను ధనవంతులుగా చేస్తాను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో 3 బిల్లులు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై చర్చలు ఈ 3 బిల్లులకు కేంద్ర ప్రభుత్వము ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ చెత్త పార్టీ పరమచండాలం పార్టీ పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడం పని కల్పించడంలో దానికి చేత కాదు అందుకే కేంద్రంలో బీజేపీ వద్దే వద్దు రాష్ట్రంలో కాంగ్రెస్ వద్దే వద్దు ఈ 2 పార్టీలు పేదలకు వ్యతిరేకమైన పార్టీలు పెట్టుబడిదారీ ధనవంతుల పార్టీలు ఆ 2 పార్టీలను ఓడించి పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డిని గెలిపించి అధికారం ఇస్తే అందరికీ నెలకు 30,000 జీతానికే మీ ఓటు మహిళలందరికీ ఉచిత కారు ఉచిత 2 తులాల గోల్డ్ చైనుకే మీ ఓటు ప్రత్యేక అసెంబ్లీ డౌన్ డౌన్ ఎస్సీ వర్గీకరణ డౌన్ డౌన్ బీసీ వర్గీకరణ డౌన్ డౌన్ పాటపాటి జిందాబాద్